గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ అవినాష్. మనం ఇప్పుడు ఈ పర్యావరణం సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో లాస్ట్ క్లాస్లో మీకు నేను మరైన్ నేషనల్ పార్క్ టాపిక్ అది చెప్పాను. సో ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ని ఇలానే ముందుకు తీసుకెళ్దాం తెలుగు మీడియం వాళ్ళ గురించి. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే యునెస్కో వారి ప్రపంచ ప్రకృతి వారసత్వ ప్రదేశాలు. క్లియర్ అర్థం చేసుకోండి. ప్రపంచ ప్రకృతి వారసత్వ ప్రదేశాలు. యునెస్కో వాళ్ళు మనకు మీ అందరికీ తెలుసు, వీళ్ళు వారసత్వ సంపద అనేది 3 విభాగాలుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒకటేమో ప్రాకృతిక విభాగం, అంటే యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్స్. రెండోదేమో సాంస్కృతిక విభాగం, యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్స్. మూడవది యునెస్కో మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే అక్కడ ప్రాకృతిక సంపద ఉంటుంది మరియు కల్చరల్ సాంస్కృతిక సంపద కూడా ఉంటుంది. ఈ 3 విభాగాల్లో యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశాలను డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించండి క్లియర్గా, ఇలాంటివి భారతదేశంలో ఈ 3 విభాగాల్లో మీరు చూసినట్టయితే భారతదేశంలో యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ 7 ఉన్నవి, 7. యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే సాంస్కృతిక ప్రదేశాలు 27 ఉన్నవి. ఈ రెండు కలిపి అంటే ఒక ప్రదేశంలో ప్రాకృతిక ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఒకటి ఉంది. ఓకే, అది ఒకటి. ఓకే, మిక్స్డ్ హెరిటేజ్ సైట్, దీన్ని ఏమంటాం? మిక్స్డ్ హెరిటేజ్ సైట్గా పిలుస్తాం అన్నమాట. ఒకటి ఉంది, అదేంటంటే కాంగ్చెన్ డిజోంగా నేషనల్ పార్క్. కాంగ్చెన్ డిజోంగా నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది? కాంగ్చెన్ డిజోంగా నేషనల్ పార్క్ ఇది సిక్కింలో ఉంది. ఇక్కడ మనకు న్యాచురల్ అంటే ప్రకృతి సంపద ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సాంస్కృతిక సంపద కూడా ఉంటుంది. ప్రకృతి సంపద అంటే మరి ఏముంటుంది? కాంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కింలో మనకు అక్కడ మంచు పర్వతాలు, అలాగే మనకు అక్కడ గ్లేషియర్స్ మంచు పర్వతాలు, గ్లేషియర్స్ మరియు చిన్న చిన్న హిమనీ నదాలు, అలానే మనకు అక్కడ మంచు చిరుతపులి, అలాగే అక్కడ మనకు మస్క్ డీర్ అంటే జింక, ఇవన్నీ ప్రకృతి సంపదలు. మరి సాంస్కృతిక సంపద ఏముంది కాంచన్ డిజోంగా నేషనల్ పార్క్ లో అంటే మనకు అక్కడ బుద్ధిస్ట్ టెంపుల్స్ అండ్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, అంటే గౌతమ్ బుద్ధునికి సంబంధించిన మొనాస్ట్రీస్ అండ్ టెంపుల్స్ అక్కడ ఉన్నవన్నమాట. సో ఈ రెండు కలిపి మనకు భారతదేశంలో ఒకే ఒక మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంది, అది కాంచన్ డిజోంగా నేషనల్ పార్క్. ఇది సిక్కింలో ఉంది. సో దీన్ని 2016లో యునెస్కో వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం కేవలం యునెస్కో వారి ప్రకృతి వారసత్వ ప్రదేశాల గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మన సబ్జెక్ట్ అనేది నేచర్ ఆర్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది. సో నేను ఇందులో కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ని నేను డిస్కస్ చేయను. కానీ ఈ ప్రాకృతిక వారసత్వ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి డీటెయిల్గా చూద్దాం. ఈ 7 ఎక్కడ ఉన్నవి, ఓకే, అందులో ఉన్న జీవవైవిధ్యం ఏంటి, ఇదంతా కూడా మనం డీటెయిల్గా చూడడం జరుగుతుంది. అంతకన్నా ముందు అసలు మొట్టమొదటిసారి ఈ ప్రపంచ ప్రకృతి లేదా ప్రపంచ వారసత్వ సంపద అనే ఐడియాని ఎప్పుడు తీసుకొచ్చారు యునెస్కో వాళ్ళు? యునెస్కో గురించి మీకు తెలుసు, ఓకే, ఇది యునైటెడ్ నేషన్ కింద ఉన్న ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి అలానే సైన్స్ డెవలప్మెంట్కి తోడ్పాటు అందిస్తుంది. ఈ యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిసారి 1972లో యునెస్కో వారు సాధారణ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. అంటే యునెస్కో జనరల్ అసెంబ్లీ 1972 యునెస్కో జనరల్ అసెంబ్లీ. ఈ యునెస్కో సాధారణ సమావేశంలో యునెస్కో వారు ఈ ఐడియాని డిస్కస్ చేయడం జరిగింది, ఈ ఐడియాని ముందు పెట్టడం జరిగింది.
ఆ సమావేశంలో. ఇప్పుడు చూడండి, తర్వాత ఇదే సమావేశంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం ప్రపంచవ్యాప్తంగా వారసత్వ ప్రదేశాలను డిక్లేర్ చేద్దాం. ప్రాకృతిక వారసత్వ ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను డిక్లేర్ చేసి వాటి పరిరక్షణలో భాగంగా ఆయా దేశాలను ఇన్వాల్వ్ చేసి ముందుకు సాగుదాం అని చెప్పి ఒకటి వాళ్ళు డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే 1975లో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ఒడంబడిక అంటే వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 1975. ఈ ఒడంబడిక పైన 191 దేశాలు ఈ రోజు వరకు సంతకం చేసి ఉన్నాయి. 191 దేశాలు ఈ రోజు వరకు సంతకం చేసి ఉన్నాయి. ఈ 191 దేశాలలో ఇండియా కూడా ఈ ప్రపంచ వారసత్వ ఒడంబడికను లేదా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ పైన సైన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, మరి తర్వాత ఏం జరుగుతుంది? ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ఒడంబడిక ఏం చెప్తుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ప్రదేశాలు, ప్రాకృతిక ప్రదేశాలు లేదా సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయో వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత యునెస్కో పైన ఉంది. ఆ దేశ సహకారాలు తీసుకొని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత యునెస్కో పైన ఉంది అని చెప్పేసి ఈ ఒడంబడిక మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మరి ఈ ఒడంబడిక యొక్క లక్ష్యం ఏంటి? ప్రపంచ వారసత్వ ఒడంబడిక యొక్క లక్ష్యం ఏంటి? దీని యొక్క లక్ష్యం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రాకృతిక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను గుర్తించడం, అవి ఎక్కడున్నాయో గుర్తించడం, వాటిని పరిరక్షించడం, అలాగే ఆ వారసత్వ ప్రదేశాలను భావితరాలకు అదే విధంగా అందించడం. ఇది దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. ప్రపంచ వారసత్వ ఒడంబడిక యొక్క లక్ష్యం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ప్రాకృతిక మరియు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు అనేవి ఉన్నాయో వాటిని గుర్తించడం. ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్. Then after identification, what you have to do? You have to protect them and you have to conserve them. అంటే వాటిని పరిరక్షించడం. ఎందుకు ప్రొటెక్ట్ చేయడం, ఎందుకు కన్జర్వ్ చేయడం? టు గివ్ టు ది ఫ్యూచర్ జనరేషన్స్, అంటే భావితరాలకు ఆ ప్రదేశాలను ఆ విధంగానే అందించడం. ఇది దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఈ యొక్క ప్రపంచ వారసత్వ ఒడంబడిక యొక్క ముఖ్యమైన లక్ష్యం. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ప్రాకృతిక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను గుర్తించడం అని అంటున్నాను. మరి ఎవరు గుర్తిస్తారు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యాచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్? ఎవరు గుర్తించేది అంటే, ఈ యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచ వారసత్వ కమిటీ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ యునెస్కో ఆధ్వర్యంలోనే మనకు ప్రపంచ వారసత్వ కమిటీ, వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో 21 దేశాలు ఉంటాయి. ఈ 21 దేశాలను యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ 21 దేశాల పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం 2020 సంవత్సరంలో కూడా 21 దేశాలు ఉన్నాయి ఇందులో, ఈ ప్రపంచ వారసత్వ కమిటీలో భాగంగా. కానీ ఈ 2020 సంవత్సరం అంటే మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ 21 దేశాలలో భారతదేశం లేదు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రపంచ వారసత్వ కమిటీ ఈ యొక్క ప్రపంచ వారసత్వ ఒడంబడిక లక్ష్యాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వీళ్ళ యొక్క ముఖ్యమైన పని ఏంటి? ప్రపంచ వారసత్వ కమిటీ 21 దేశాలు, వీళ్ళని ఎన్నుకునేది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటుంది. ఈ 21 దేశాల పదవీ కాలం 5 సంవత్సరాలు. 2020లో భారతదేశం ఇందులో భాగంగా లేదు. ఇప్పుడు ఈ కమిటీ ఏం చేస్తుందంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ప్రాకృతిక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయో వాటిని గుర్తించే పనిలో ఉంటుంది అదనమాట. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఈ యునెస్కో వారు ఈ ఏవైతే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అంటే ప్రాకృతికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, రెండు కలిపి కావచ్చు, వాటిని పరిరక్షించడంలో, వాటిని భావితరాలకు అందించడంలో
ఓకే, కొంత మనీ, కొంత డబ్బు అవసరం ఉంటుంది. కాబట్టి యునెస్కో ఏం చేసిందంటే ప్రపంచ వారసత్వ నిధి, వరల్డ్ హెరిటేజ్ ఫండ్ అనే దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసింది. ప్రపంచ వారసత్వ నిధి లేదా వరల్డ్ హెరిటేజ్ ఫండ్ అనే దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసింది. ఈ ఫండ్లో నుంచి డబ్బులను ఈ యొక్క ప్రపంచ ప్రాకృతిక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే వాటిని పరిరక్షించడం గురించి, వాటిని అలాగే భావితరాలకు అందించడం గురించి. సో ఇదంతా ఓవర్వ్యూ ఫ్రెండ్స్, ఇదంతా ఓవర్వ్యూ. సో ఇప్పుడు మీరు చూడండి, మనకు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే యునెస్కో వారి ప్రాకృతిక వారసత్వ ప్రదేశాలు, యునెస్కో వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్. ఎందుకంటే మనం పర్యావరణం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మన సబ్జెక్ట్ పర్యావరణం కావచ్చు, ఈ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్ హెరిటేజ్ న్యాచురల్ సైట్స్? సో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మానవాళికి అసాధారణ సార్వత్రిక విలువ కలిగించే ప్రదేశాలు. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ are those places that are having outstanding universal value to humanity. World heritage sites are those places that are having outstanding universal value, అసాధారణ సార్వత్రిక విలువ కలిగించే ప్రదేశాలు. ఎవరికి? మానవాళికి. మనం ఏం చేయాలి? వాటిని గుర్తుంచుకోవాలి, వాటిని రక్షించుకోవాలి, వాటిని పరిరక్షించాలి, వాటిని అదే విధంగా ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా భావితరాలకు అందించాలి. సో అలా అన్నమాట. సో వాట్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్? ఇట్ ఈస్ ద ప్లేస్ విచ్ ఈస్ హ్యావింగ్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ టు హ్యుమానిటీ. ఇట్ ఈస్ అ ప్లేస్ హ్యావింగ్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ టు ది హ్యుమానిటీ. నౌ ఇప్పుడు మీరు చూడండి, ఒక ప్రదేశాన్ని ప్రపంచ ప్రాకృతిక వారసత్వ సంపదగా గుర్తించాలి అంటే దానికి ఎటువంటి ప్రమాణాలు ఉండాలి, అంటే ఆ ప్రదేశానికి ఎటువంటి క్రైటీరియా ఉండాలి అని అన్నప్పుడు యునెస్కో వారు 4 క్రైటీరియాస్ని, అంటే 4 ప్రమాణాలను నిర్వచిస్తారు. ఒక ప్లేస్ని, ఒక ప్రదేశాన్ని ప్రపంచ ప్రాకృతిక వారసత్వ ప్రదేశంగా డిక్లేర్ చేయాలంటే ఆ ప్లేస్కి 4 ప్రమాణాలు ఉండాలి. 4 criteria should be there for that particular place to recognize it as a natural heritage site by UNESCO. సో అవి చూద్దాం. అవి ఏంటో చూసి, that is important, అవి ఏంటో చూసి then we will see what are the world natural heritage sites in India. 7. In which state they are located, what is their importance, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదంతా కూడా చూద్దాం. ఇప్పుడే చూద్దాం. సో అలా అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రపంచ వారసత్వ సంపదలోని ప్రపంచ ప్రాకృతిక వారసత్వ సంపదను ఒక ప్రదేశంలో డిక్లేర్ చేయాలంటే యునెస్కో వాళ్ళు ఏ క్రైటీరియా ఫాలో అవుతారు, ఏ ప్రమాణాలను ఫాలో అవుతారు అనేది చూద్దాం. సో ఐ టోల్డ్ యూ, ఓకే, యునెస్కో విల్ ఫాలో 4 criteria టు డిక్లేర్ ఎ ప్లేస్ యాజ్ ఎ యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్. ఒక ప్రదేశాన్ని ప్రపంచ ప్రాకృతిక వారసత్వ సంపద ప్రదేశంగా డిక్లేర్ చేయాలంటే వాళ్ళు 4 క్రైటీరియా లేదా ప్రమాణాలను ఫాలో అవుతారు. ఈ 4 ప్రమాణాలు ఒక ప్రదేశంలో కనుక ఉన్నట్టయితే, లేదా ఈ 4లో ఏ ఒక్క ప్రమాణమైనా ఆ ప్రదేశంలో ఉన్నట్టయితే ఆ ప్రాంతాన్ని యునెస్కో వాళ్ళు ప్రకృతి వారసత్వ సంపద ప్రదేశంగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. యునెస్కో 4 ప్రమాణాలను ఫాలో అవుతుంది ఒక ప్రదేశాన్ని ప్రపంచ ప్రాకృతిక వారసత్వ సంపదగా డిక్లేర్ చేయాలంటే. అందులో మొట్టమొదటిది ఏంటి? ఏరియాస్ ఆఫ్ ఎక్సెప్షనల్ న్యాచురల్ బ్యూటీ, అంటే ఆ ప్రాంతంలో ప్రకృతి పరంగా ఎంతో అందమైన ప్రదేశంగా ఉండాలి. ఆ ప్రాంతం ప్రాకృతిక పరంగా ఎంతో అందమైన ప్రదేశంగా ఉండాలి. ఓకే, ఎక్సెప్షనల్ న్యాచురల్ బ్యూటీ. ఓకే, తర్వాత సెకండ్ క్రైటీరియా ఏంటంటే ఏరియాస్ రిప్రజెంటింగ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్స్ జియోలాజికల్ పాస్ట్. ఏరియాస్ రిప్రజెంటింగ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్స్ జియోలాజికల్ పాస్ట్ అంటే ఆ ప్రదేశంలో కనుక మీరు వెళ్ళినట్టయితే ఆ ప్రదేశంలో ఎలా అయితే భూమి పరిణామక్రమం చెందుతుందో, ఎలా అయితే భూమి
పరిణామ క్రమం చెందుతుందో అది మీకు అక్కడ క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. అంటే ఇలా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ కనుమలకు వెళ్ళారనుకోండి, పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్లోకి వెళ్తే అక్కడ మీరు పురాతనమైన రాతి శిలలను గుర్తించగలుగుతారు. లేదు మీరు హిమాలయాస్కి వెళ్ళారనుకోండి, అక్కడ నూతనమైన రాతి శిలలను గుర్తించగలుగుతారు. సో ఆ ప్లేస్ షుడ్ రిప్రజెంట్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్స్ జియోలాజికల్ పాస్ట్. అంటే మీరు ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ పురాతనమైన రాతి శిలలు లేదా కొత్త రాతి శిలలు ఇలా ఇవన్నీ కూడా లభించే విధంగా ఉండాలన్నమాట. అంటే మీరు అక్కడికి వెళ్తే వీటిని అబ్జర్వ్ చేసే విధంగా ఆ ప్రదేశం ఉండాలి. సో అలా అన్నమాట. తర్వాత ఏరియాస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్. ఒక ప్రాంతంని, ఆ ప్రాంతంలో మనకు మంచినీటి ఆవాసాలు మరియు సముద్రం కూడా దాని పక్కనే ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత ఏరియాస్ హ్యావింగ్ థ్రెటెన్డ్ స్పీసీస్ అండ్ యూ కెన్ గో ఫర్ ఇన్ సిటు కన్జర్వేషన్. అంటే ఆ ప్రదేశంలో మీకు అంతరించిపోయే జీవులు లేదా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న జీవజాతులు ఉండాలి. అండ్ ఆ జీవజాతులను అదే ప్రదేశంలో మనం కాపాడుకునే పరిస్థితులు ఉండాలి. సో అలా అన్నమాట. అంటే టు డిక్లేర్ ఏ పర్టిక్యులర్ ప్లేస్ యాజ్ ఎ యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్, యునెస్కో హ్యాస్ గివెన్ 4 క్రైటీరియా. ఒక ప్రదేశాన్ని ప్రపంచ ప్రాకృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించాలంటే 4 క్రైటీరియా యునెస్కో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ ప్రదేశం ఎంతో అందమైన ప్రదేశంగా ఉండాలి. ఆ ప్రదేశంకి వెళ్తే మీరు ఆ ప్రదేశం ఎలా పరిణామ క్రమం చెందింది అనేది మీకు చెప్పే విధంగా ఉండాలి. అంటే అక్కడ పురాతన రాతి శిలలు, కొత్త రాతి శిలలు, అన్ని రకాల రాతి శిలలు ఇలాంటివి ఉండి తీరాలి. అలానే ఆ ప్రదేశంలో మంచినీటి ఆవాసాలు, అదేవిధంగా సముద్రపు ఆవాసాలు దాని పక్కనే కలిగి ఉండాలి. అదేవిధంగా ఆ ప్రదేశంలో ముంపును ఎదుర్కొంటున్న జీవజాతులు కలిగి ఉండాలి. అండ్ వాటిని అదే ప్రదేశంలో లేదా ఆ ప్లేస్లోనే ప్రొటెక్ట్ చేసే విధంగా మనం చర్య తీసుకునే విధంగా ఉండాలి. సో ఈ 4 క్రైటీరియాస్ని బేస్ చేసుకొని మన భారతదేశంలో యునెస్కో వారు 7 ప్రాకృతిక వారసత్వ ప్రదేశాలను డిక్లేర్ చేయడం జరిగింది, రికగ్నైజ్ చేయడం జరిగింది, గుర్తింపునివ్వడం జరిగింది యునెస్కో వారు. సో ఈ 7 ఏంటో చూద్దాం. ఈ 4 క్రైటీరియాస్లో ఎక్కడెక్కడ ఉంటాయో అది కూడా చూద్దాం. మొట్టమొదటిది పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ మీకు తెలుసు వెస్టర్న్ ఘాట్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ టవర్ ఆఫ్ సౌత్ ఇండియా. So Western Ghats, they are older than Himalayas. Western Ghats, they are spread in 6 states. So what are those states? Starting from north, Gujarat, Maharashtra, then Karnataka, then Goa, then Kerala, then Tamil Nadu. You can see the Western Ghats in 6 states. 6 రాష్ట్రాల్లో మనకు వెస్టర్న్ ఘాట్స్ ఉన్నది. మరి వెస్టర్న్ ఘాట్స్ ని ఎందుకు యునెస్కో ప్రకృతి వారసత్వ ప్రదేశంగా డిక్లేర్ చేసిందంటే యూ కెన్ సీ అక్కడ అద్భుతమైన న్యాచురల్ బ్యూటీ, అంటే సహజమైన న్యాచురల్ బ్యూటీని మీరు చూడగలుగుతారు వెస్టర్న్ ఘాట్స్లో. అదే సమయంలో అక్కడ మీకు ఆ ప్రదేశం మీకు పురాతనమైన రాతి శిలలను మరియు పురాతనమైన వృక్ష జాతులు, జంతు జాతులను కలిగి ఉంది. సో ఈ 2 క్రైటీరియా ఇక్కడ మనకి అక్కడ ఫిట్ అవుతుంది. అట్లనే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో మనకు థ్రెటెన్డ్ స్పీసీస్ కూడా ఉన్నవి. ఏంటా థ్రెటెన్డ్ స్పీసీస్? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ది లయన్ టెయిల్డ్ మెకాక్యూ అంటే ఇది మంకీ లేదా కోతి జాతికి సంబంధించింది. సో ఇలాంటి థ్రెటెన్డ్ స్పీసీస్ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మనం ఏం చేస్తున్నామంటే ఆ 4 క్రైటీరియా ఏంటి ఒక ప్రదేశాన్ని డిక్లేర్ చేయాలంటే యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్గా. ఆ డిక్లేర్ చేసిన 7 ప్రదేశాలలో ఇవి ఎక్కడ ఫిట్ అవుతాయి, ఇవి ఎక్కడ మనం చూడగలుగుతాం అనేది చూస్తున్నాం అలా అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి,
కలాడియో నేషనల్ పార్క్. రెండోది కలాడియో నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది కలాడియో నేషనల్ పార్క్. దీన్నే ఇంకొక పేరు ఏంటంటే భరత్పూర్ బర్డ్ శాంక్చురీ. భరత్పూర్ బర్డ్ శాంక్చురీ. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక రామ్సార్ వెట్లాండ్. ఇది ఒక రామ్సార్ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అదేవిధంగా ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వెట్లాండ్ లేదా ఈ చిత్తడి నేలను మ్యాన్ మేడ్ వెట్లాండ్ అంటారు. మ్యాన్ మేడ్ వెట్లాండ్ అంటే సహజంగా ఏర్పడింది కాదు, మనుషులు దాన్ని తయారు చేసేవారు. ఓకే, సో మరి ఇక్కడ ఎందుకు అంత ప్రాముఖ్యత కలాడియో నేషనల్ పార్క్ లేదా భరత్పూర్ బర్డ్ శాంక్చురీకి అంటే అక్కడ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఏరియా ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్. ఇట్ ఈస్ అన్ ఏరియా ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్. ఓకే, అంటే మంచి నీటి ఆవాసం కలిగిన ప్రదేశం. అండ్ అక్కడికి ప్రతి సంవత్సరం మనకు సైబీరియా ప్రాంతం నుంచి వెళ్ళి మైగ్రేటరీ బర్డ్స్ కూడా రావడం జరుగుతుంది. సో అలా అన్నమాట. సో ఇట్ ఈస్ అ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్ ఆర్ కమింగ్ దేర్. ఓకే, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ కన్సర్వ్ దెమ్ అలా అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? సుందర్బన్స్. మూడో చూద్దాం, సుందర్బన్స్. ఓకే, సుందర్బన్స్ మీకు తెలుసు ఇది తీర ప్రాంతంలో ఉంటుంది. అక్కడ మనకు మాడ అడవులు ఉంటాయి. సుందర్బన్స్ ఇట్ ఈస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ప్లేస్. At the same time, Sundarbans is also having the world's largest mangrove cover. So Sundarbans, it is a coastal ecosystem. ఇక్కడ ఫిట్ అవుతుంది. మూడో ప్రమాణంలో ఇది ఉంటుంది. చూడండి సుందర్బన్స్. అదే సమయంలో సుందర్బన్స్ లో మనకు థ్రెటెన్డ్ స్పీసీస్ కూడా ఉంటాయి. ఏంటా థ్రెటెన్డ్ స్పీసీస్? రాయల్ బెంగాల్ టైగర్ is present in Sundarbans. So it is a World Natural Heritage Site, UNESCO Natural Heritage Site. Now come to Manas National Park and Kaziranga National Park. So Manas National Park and Kaziranga National Park. So understand here very clearly. ఇక్కడ అర్థం చేసుకోండి. పైన మనకు కాజీరంగా ఉంటుంది. కింద మనకు మానస్ నేషనల్ పార్క్ ఉంటుంది. రెండు కూడా అస్సాం రాష్ట్రంలో ఉన్నది. మీరు చూసినట్లయితే బ్రహ్మపుత్ర నది ఇలా కాజీరంగా పక్క నుంచే వెళ్తుంది. కాజీరంగా నేషనల్ పార్క్ పక్క నుంచే వెళ్తుంది. ఓకే, సో ఈ బ్రహ్మపుత్ర నది వల్ల ప్రతి సంవత్సరం ఫ్లడ్స్, వరదలు రావడం వల్ల ఆ కాజీరంగా నేషనల్ పార్క్ లో ఉన్న వన్యప్రాణి మృగాలు చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వన్ హార్న్ rhinos. Okay, understand this very clearly. Okay, relating to things. So అలా అన్నమాట. మానస్ నేషనల్ పార్క్, కాజీరంగా నేషనల్ పార్క్ ఈ రెండు కూడా ప్రపంచ ప్రాకృతిక వారసత్వ సంపదలు. ఎందుకంటే అక్కడ మనకు we have this particular fresh water ecosystem and అక్కడ మనకు threatened species ఉంటవి, వన్ హార్న్ రైనో. అండ్ ఆ వన్ హార్న్ రైనోని ఇన్సిటు కన్జర్వేషన్ అంటే ఆ ప్లేస్ లోనే కన్జర్వ్ చేయడానికి అవకాశం కూడా మనకు ఉంది. సో ఈ రెండు అస్సాంలో ఉన్న కాజీరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, both are there in the Assam, both are UNESCO World Natural Heritage Sites. And finally we have Nanda Devi Valley of Flowers. సో నందదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. సో మరి ఈ ప్రదేశాన్ని ఎందుకు డిక్లేర్ చేయడం జరిగిందంటే ఇట్ ఈస్ అన్ ఏరియా ఆఫ్ ఎక్సెప్షనల్ న్యాచురల్ బ్యూటీ, అంటే చాలా అందమైన ప్రదేశంగా అది గుర్తించబడుతుంది. సో అలా అన్నమాట. అలానే మనకు ఇక్కడ గ్రేటర్ హిమాలయన్ నేషనల్ పార్క్, దీని పేరు ఏంటంటే గ్రేటర్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో దీన్ని కూడా ప్రపంచ ప్రాకృతిక వారసత్వ సంపదగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మీరు గ్రేటర్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఈ సెకండ్ క్రైటీరియాని మీట్ అవుతుంది. ఏరియా రిప్రజెంటింగ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ జియోలాజికల్ పాస్ట్, అంటే పురాతనమైన రాతిశిలలు, కొత్త రాతిశిలలు హిమాలయాస్ సంబంధించి మనం అక్కడ చూడవచ్చు గ్రేటర్ హిమాలయన్ నేషనల్ పార్క్ లో. అదే విధంగా అక్కడ మనకు ఈ ప్రదేశాలలో, ఈ ప్రాంతాలలో మనకు ఒక కొత్త యునిక్ బయోడైవర్సిటీ లేదా వన్యప్రాణి అనేది ఉంటుందన్నమాట. సో ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఇక్కడ పశ్చిమ కనుమలకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు ల్యాండ్ టైల్డ్ మెకాక్యూని మీరు చూడవచ్చు. అదేవిధంగా మీరు అక్కడ నీలగిరి తార్ THAR నీలగిరి తార్ అనే ఒక జంతువుని చూడవచ్చు. ఇది ఒక కొండ మేక జాతికి సంబంధించింది.
అదేవిధంగా మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఇక్కడ లెపర్డ్స్, టైగర్స్, ఓకే. దెన్ వీ హ్యావ్ బ్లాక్ ప్యాంథర్స్, గ్రిజిల్డ్ స్క్విరల్, స్క్విరల్ అంటే ఉడత, ఇవన్నీ కూడా మనకు వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ కనుక ఇక్కడ సుందర్బన్స్కి వెళ్ళినట్టయితే సుందర్బన్స్లో మనకు సుందర్బన్స్ నేషనల్ పార్క్లో ఫస్ట్ మనకు అక్కడ మ్యాంగ్రూవ్స్, మాడ అడవులు ఉంటుంది. అదేవిధంగా అక్కడ మనకు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది. అదేవిధంగా మనకు అక్కడ ఓకే వీ హ్యావ్ దిస్ పర్టికులర్ ఓకే బెంగాల్ ఫ్లోరికన్ బర్డ్. అదే విధంగా మనకు అక్కడ బెంగాల్ ఫ్లోరికన్ బర్డ్ అనేది కూడా ఒకటి ఒక బర్డ్ స్పీసీస్, పక్షి జాతి అక్కడ ఉంటుంది. అదేవిధంగా మానస్ కాజిరంగాకు వెళ్ళినట్టయితే మీకు ఖచ్చితంగా మీరు అక్కడ వన్హార్న్ రైనోని చూడవచ్చు, ఎలిఫెంట్ని చూడవచ్చు, టైగర్ని కూడా చూడవచ్చు. అదేవిధంగా మీరు అక్కడ క్లౌడెడ్ లెపార్డ్ అంటే మబ్బుల చిరుతపులి, క్లౌడెడ్ లెపార్డ్ని కూడా చూడవచ్చు. సో ఇదా మీరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైన ఓకే వన్యప్రాణులను మీరు అక్కడ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నందదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లేదా గ్రేటర్ హిమాలయన్ నేషనల్ పార్క్ వెళ్ళినప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మీరు అక్కడ స్నో లెపర్డ్స్ని చూడవచ్చు, మంచు చిరుతపులి. అక్కడ మీరు ఓకే మస్క్ డీర్స్ని చూడవచ్చు. అక్కడ మీరు టైగర్స్ని, పులులను చూడవచ్చు. అలాగే మీరు అక్కడ హిమాలయన్ తార్, ఇక్కడేమో నీలగిరి తార్ వెస్టర్న్ ఘాట్స్, ఇక్కడ హిమాలయన్ తార్ THARని ఇక్కడ మీరు చూడవచ్చు. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన బయోడైవర్సిటీ ఉంది. సో అలా అన్నమాట. సో ఇక్కడ మీరు ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఐడెంటిఫై అండ్ నామినేట్స్, అంటే ఒక ప్రదేశాన్ని న్యాచురల్ హెరిటేజ్ సైట్గా గుర్తించడంలా వద్దా అనేది ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత దాన్ని నామినేట్ చేస్తుంది. అంటే మా దేశం నుంచి వెళ్ళి ఈ ప్రదేశాన్ని మేము నామినేట్ చేస్తున్నామని చెప్తుంది. కానీ వీటిని గుర్తించేది ఎవరు, రికగ్నిషన్ ఇచ్చేది ఎవరు, గుర్తింపునిచ్చేది ఎవరు? యునెస్కో వారు. ఏ విధంగా గుర్తింపునిస్తారు? ఈ 4 క్రైటీరియాని ఫాలో అయ్యి, ఈ 4 ప్రమాణాలను ఫాలో అయ్యి వాటికి గుర్తింపునిచ్చేది యునెస్కో వాళ్ళు ఇస్తారనమాట ఆ ప్రదేశాలకు. ఒకసారి యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ఆ ప్రదేశానికి, ఇంతకుముందు మనం చూసినాం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఫండ్, ఆ ఫండ్ నుంచి వెళ్ళి ఆ ప్రదేశం యొక్క ప్రొటెక్షన్కి, కన్జర్వేషన్కి ఓకే యునెస్కో వాళ్ళు డబ్బులు పంపించడం జరుగుతుంది. సో ఇండియన్ గవర్నమెంట్కి ఇది ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. క్లియర్ అడుగుతారు ఓకే అసలు ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే భారత ప్రభుత్వం. ఎవరు వాటికి రికగ్నిషన్ గుర్తింపిస్తారు అంటే యునెస్కో. ఏ విధంగా గుర్తింపిస్తారు? ఈ 4 క్రైటీరియాస్ని, ప్రమాణాలను ఫాలో అయ్యి. అదేవిధంగా మనకి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ డేంజర్, ప్రమాదంలో ఉన్న ప్రపంచ ఓకే ప్రాకృతిక వారసత్వ సంపద లిస్ట్ అనేది ఒకటి ఉంది. ఇందులోకి మొట్టమొదటిసారి 1992లో మానస్ నేషనల్ పార్క్ని పెట్టడం జరిగింది. మన భారతదేశంలో పూర్తిగా ఎన్ని ఉన్నాయి? ప్రపంచ ఓకే ప్రాకృతిక వారసత్వ సంపదలు 7 ఉన్నాయి. అందులో ఒక్కదాన్ని 1992లో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ డేంజర్, అంటే ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, ప్రాకృతిక వారసత్వ ప్రదేశాల్లో దీన్ని పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఈ మానస్ నేషనల్ పార్క్లో విపరీతంగా ఈ వన్హార్న్ రైనోస్, ఒంటి ముక్కు ఖడ్గ మృగాలను చంపడం జరుగుతుంది హంటింగ్ చేసి. ఓకే అందు గురించి ఇందులో పెట్టడం జరిగింది. కానీ తర్వాత దాన్ని అందులో నుంచి తీసేశారు. ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైనో ప్రొటెక్షన్ ఫోర్స్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా రైనో ప్రొటెక్షన్ ఫోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేసి ఆ వన్హార్న్ రైనోస్ని కాపాడుకోవడంలో భాగంగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ చర్యలకు అనుగుణంగా యునెస్కో వారు అందులో నుంచి దీన్ని తీసేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది యునెస్కో ప్రపంచ ప్రాకృతిక వారసత్వ ప్రదేశాల గురించి ఇది పూర్తి ఒక క్లుప్తమైన డిస్కషన్. దీన్ని మీరు క్లియర్గా మళ్ళొకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇండియాలో ఉన్న ఏకైక మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి? ఒకే ఒక మిక్స్డ్ హెరిటేజ్ సైట్, దట్ ఈస్ కాంచన్జంగా నేషనల్ పార్క్. ఇట్ ఈస్ దేర్ ఇన్ సిక్కిం. కాంచన్జంగా నేషనల్ పార్క్ అది సిక్కింలో ఉంది. సో మనకి యునెస్కో ప్రాకృతిక ప్రదేశాలు ఎన్ని? ప్రాకృతిక వారసత్వ ప్రదేశాలు 7. యునెస్కో వారి మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ 1. యునెస్కో వారి కల్చరల్ లేదా సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు 27. పూర్తిగా మనకి 35
ఉంటవి డిఫరెంట్ సెగ్మెంట్స్లో. సో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు క్లియర్ గుర్తుంచుకోండి, ఇవి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. అవి ప్రాకృతికంగా కావచ్చు, లేదా సాంస్కృతికంగా కావచ్చు, లేదా రెండు కలిపి కావచ్చు. ఓకే, అర్థం చేసుకోండి క్లియర్గా. సో ఇది ఫ్రెండ్స్. సో మరొకసారి ఈ వీడియోని మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా మీ డౌట్స్కి నేను రిప్లై ఇస్తాను. సో మన అశోక తెలంగాణ అకాడమీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అశోక అకాడమీ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మనం తక్కువ ఫీజుకి మనం మంచి కోర్సెస్ అందించడం జరుగుతుంది క్వాలిటీ ఎడ్యుకేషన్తోని. సో ఇదన్నమాట. మీకు ఒకవేళ పర్యావరణం కనుక అవసరం ఉంటే కూడా మీరు కాల్ చేసి మీ డౌట్స్ని అడగవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.